ఒకప్పుడు తెలంగాణ రాజకీయాల్లో కాకరేపిన ఫార్ములా ఈ కార్ రేస్ మరోసారి తెరపైకొచ్చింది. ఒకప్పుడు హైదరాబాద్ కు అంతర్జాతీయ గుర్తింపు తీసుకొచ్చిన ఈవెంట్ గా ప్రచారం పొందిన ఫార్ములా ఈ రేస్ ఇప్పుడు నిధుల బదిలీ ఆరోపణలతో కోర్టు విచారణ దశకు చేరుకుంది. అసలు ఈ కేసు ఎక్కడ మొదలైంది, ఇప్పటి వరకు ఏం జరిగింది, ఇప్పుడు కోర్టు ముందు ఏం జరగబోతుంది? 10 టీవీ స్పెషల్ రిపోర్ట్. మరోసారి తెరపైకి ఫార్ములా ఈ కార్ రేస్ కేసు. జూలై 31న ఏసీబీ ప్రత్యేక కోర్టుకు హాజరు కానున్న కేటీఆర్. 55 కోట్ల నిధుల బదిలీపై ఏసీబీ అభ్యంతరాలు. ఎన్నికల కోడ్ ఉల్లంఘన జరిగిందా? కేటీఆర్తో పాటు మాజీ అధికారులపై నమోదైన కేసు. కోర్టు ముందు జూలై 31న ఏం జరగనుంది? ఫార్ములా ఈ కేసులో ఇక ముందు ఏం జరగబోతోంది? హైదరాబాద్లో 2023లో నిర్వహించిన ఫార్ములా ఈ కార్ రేస్ అప్పట్లో దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ప్రపంచ స్థాయి మోటార్ స్పోర్ట్స్ ఈవెంట్ ను హైదరాబాద్ కు తీసుకురావడంలో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం సక్సెస్ అయిందనే ప్రచారం జరిగింది. అయితే మొదటి రేసు ముగిసిన తర్వాత రెండో రేసు నిర్వహణకు సంబంధించిన ఆర్థిక లావాదేవీలపైనే వివాదం మొదలైంది. ఏసీబీ ఆరోపణల ప్రకారం ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లో ఉన్న సమయంలో కేబినెట్ అనుమతి లేకుండానే హెచ్ఎండిఏ నుంచి ఫార్ములా ఈ ఆపరేషన్స్ సంస్థకు దాదాపు 55 కోట్ల నిధులు బదిలీ అయ్యాయి. ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నారని దర్యాప్తు సంస్థ ఆరోపిస్తోంది. ఈ అంశంపై దర్యాప్తు చేపట్టిన ఏసీబీ మాజీ మంత్రి కేటీఆర్ ను మొదటి నిందితుడిగా పేర్కొంటూ ఛార్జ్షీట్ దాఖలు చేసింది. మాజీ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్, హెచ్ఎండిఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డి, స్పోర్ట్స్ కన్సల్టెంట్ గోవింద కిరణ్ మల్లేశ్వరరావుతో పాటు సంబంధిత సంస్థను కూడా నిందితులుగా చేర్చింది. ఛార్జ్షీట్ను పరిశీలించిన ఏసీబీ ప్రత్యేక కోర్టు నిందితులకు సమన్లు జారీ చేసింది. వాటి ప్రకారం కేటీఆర్ ఈ నెల 31న కోర్టుకు హాజరు కానున్నారు. ఈ సందర్భంగా నిందితుల హాజరును నమోదు చేయడంతో పాటు తదుపరి విచారణ ప్రక్రియపై కోర్టు నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అయితే చట్టపరమైన నిబంధనలు ఉల్లంఘించారని ఏసీబీ చెబుతూ ఉండగా రాజకీయ కక్ష సాధింపే అసలు కారణమని బీఆర్ఎస్ వాదిస్తోంది. ఈ నేపథ్యంలో జూలై 31న కేటీఆర్ కోర్టుకు హాజరు కానుండడం ఈ కేసులో మరో కీలక న్యాయపరమైన ఘట్టంగా మారింది. అయితే ఆరోపణలపై కోర్టులో విచారణ ఎలా జరగనుంది, తరువాత ఏం జరగబోతోంది అన్నది రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ రేపుతోంది.